హలో అండి అందరికీ. వారానికి ఒకసారైనా మనం ఆకుకూరలు తినటం వల్ల మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయని మీకు కూడా తెలుసు. కాబట్టి ఇవాళ సింపుల్ వేలో పప్పు, పాలకూర ఎలా వండుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ఒక 100 గ్రాముల కందిపప్పుని తీసుకొని అరగంట సేపు నాననివ్వాలి వాటర్‌లో. ఈ నానిన కందిపప్పులో శుభ్రం చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కోసుకున్న పాలకూరను వేసుకొని కొద్దిగా ఉప్పు, కారం అలాగే పసుపు కూడా వేసుకొని 3 విజిల్స్‌ని మీడియం ఫ్లేమ్‌లో రానివ్వాలి. ఈలోపు పోపులకి రెడీ చేసుకోవచ్చు. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని పక్కన పెట్టుకోండి. మరో చిన్న కప్‌లో కొద్దిగా చింతపండుని నానబెట్టుకోవాలి. ఈ పప్పు ఉడికిన తర్వాత మెత్తగా పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. అందులో చింతపండుని గుజ్జు శుభ్రంగా తీసుకొని వాటర్‌ని మనం అందులో వేసుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి. నేనైతే వేసి కాసేపు మరగనిచ్చిన తర్వాత తాలింపు పెట్టుకున్నాను. ఈ తాలింపుల్ని ఎర్రగా వేయించిన తర్వాత అందులో వేసేసుకోవడమే. లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే పప్పు పాలకూర చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.